హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈ రెండు రాష్ట్రాల్లోనే ఒక టాప్ మోస్ట్లీ ప్లాట్ఫామ్ మనకిది. ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతోనే మన అకాడమీ ముందుకొస్తుంది. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి మన క్లాసెస్ గురించి తెలియపరచండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి. టోటల్ ఎనఫ్ సార్. మన యాప్లో కరెంట్ అఫైర్ జీకే ఫుల్ కోర్స్ ఉంది. టోటల్ మీకు ఎనఫ్ అండి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఒక బడ్జెట్ అనే పదం బగెట్ అనే ఒక ఫ్రెంచి పదం నుండి ఏర్పడిందండి. ఈ భారతదేశంలో తొలిసారిగా లోక్సభలో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి షణ్ముఖం శెట్టి అండి. అత్యధిక సార్లు బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టిన వ్యక్తి మొరార్జీ దేశాయ్ అండి, 10 సార్లు. మరి చిదంబరం 9 సార్లు అండి. తమిళనాడు రాష్ట్రం నుండి దాదాపు 4 ఆర్థిక మంత్రులుగా ఈ దేశానికి పనిచేయడం జరిగింది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా అండి ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. మరి నిర్మలా సీతారామన్ ఈరోజు 2025-26 ఫిబ్రవరి 1వ తేదీ నాడు ఆమె 8వసారి బడ్జెట్ను లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ దేశానికి 2 మహిళలు ఆర్థిక మంత్రులుగా పనిచేస్తారు. ఇందిరాగాంధీ తర్వాత నిర్మలా సీతారామన్. అత్తగారు ఆంధ్రప్రదేశ్, తల్లిగారు తమిళనాడు. ఈమె రాజ్యసభ సభ్యురాలిగా కర్ణాటక రాష్ట్రం నుండి కొనసాగుతున్న యొక్క సంఘటన సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా 2016 వరకు ఈ దేశంలో ప్రత్యేకమైన బడ్జెట్ అంటే రైల్వే బడ్జెట్ ఉండేది. 2016 నుండి సెప్టెంబర్ మాసంలో రైల్వే బడ్జెట్ని తీసుకొచ్చి సాధారణ బడ్జెట్లోకి విలీనం కూడా ఇక్కడ చేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ను ఆయా రంగాల్లో అంటే పలు అంశాలపైన కేటాయించడం జరిగింది. రేపోటీ పరీక్షలు అడుగుతాడు 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్లో రైల్వే రంగానికి ఎంత కేటాయించారు, ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి ఎంత కేటాయించారు, భారత బడ్జెట్లో అత్యధికంగా రైల్వే రంగం దృష్టిలో ఉంచుకొని కేటాయించడం జరిగింది సార్. ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో ప్రవేశపెట్టి సుమారు ఇక్కడ 17 కోట్ల మంది రైతులకి ప్రాఫిట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తుంది. 12 లక్షల వరకు నో ట్యాక్స్ అండి. ఇక్కడ ఒక కిసాన్ క్రెడిట్ యొక్క పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ప్రజెంట్లీ దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. కొంత అదనంగా మరో 5 ఐఐటీలను ఇక్కడ ఏర్పరచాలని ఆలోచనతో ఉంది. మరి ఈ బడ్జెట్లో ముఖ్యంగా సార్ అంటే ఏఐ, దానితో పాటు ఏఐ సాంకేతిక విద్యలో పర్యావరణ రంగంలో విస్తరించాలనే యొక్క లక్ష్యంతోనే మరి ఇక్కడ మరి దేశంలో 3 ఏఐ సెంటర్ల యొక్క నిర్మాణానికి 500 కోట్లు కూడా కేటాయించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. మరి దీనితో పాటు సార్ ఇక్కడ మరి ముఖ్యంగా 4 స్కిల్ డెవలప్మెంట్ యొక్క సెంటర్ల యొక్క నిర్మాణం కూడా ఈ బడ్జెట్లో ఆమోదించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్ అండి 50,65,345 కోట్లండి ఇక్కడ. ఓకే, ఇందిరాగాంధీ తొలిసారిగా 14 బ్యాంకుల్లో ఎన్ని కోట్ల రూపాయలతో జాతీయం చేసింది? 50 కోట్లు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క పదవి కాలం ఎంత అండి? 65 సంవత్సరాలు. ఇండియాలో తొలిసారిగా రైలు ఎన్ని కిలోమీటర్ దూరం నడిచింది? 34. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా ప్లేస్ ఎంతండి? 5వ స్థానం. 50,65,345 కోట్లు దిస్ ఇయర్ ఇక్కడ. ఓకే, ప్రధానంగా సార్ ఇక్కడ ఈ సంవత్సరం యొక్క కేంద్ర వార్షిక బడ్జెట్ అండి. ఈసారి ఈ బడ్జెట్లో సార్ ఇక్కడ సుమారు 6,22,000 కోట్లు
కేవలం ఒక రక్షణ రంగానికి కేటాయించిన యొక్క సంఘటన సార్. ఈసారి ఇక్కడ మరి ముఖ్యంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థలు కూడా మార్పు రావాలి. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ ఇలాంటి యొక్క శత్రువులు ఇక్కడ ఎదుర్కోవాలంటే మనం ఇక్కడ ఒక బలమైన లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి భారత బడ్జెట్లో అత్యధికంగా ఇక్కడ రక్షణ రంగానికి 6,22,000 కోట్లు కూడా ఇక్కడ కేటాయించిన యొక్క సంఘటన సార్. రక్షణ రంగానికి ఇలా ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థలో ఇండియా 4వ స్థానం ఉన్న యొక్క సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్, ఇక్కడ ఈసారి బడ్జెట్లో రైల్వే రంగానికి 2,52,000 కోట్లు ఇక్కడ కేటాయించారండి. ఓకే, రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల కోసం 1,87,000 కోట్లు కేటాయించిన యొక్క సంఘటన. బడ్జెట్ ఎంత అండి? 50,65,345 కోట్లు ఈరోజు ఇక్కడ దేశ బడ్జెట్. రక్షణ పరికరాల కోసం 1,08,000 యొక్క కోట్లు కేటాయించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల యొక్క పెరుగుదల కూడా పెరిగిన యొక్క సంఘటన. 4.3 లక్షల కోట్ల యొక్క పెట్టుబడులు కూడా ఇక్కడ పెట్టబోతున్న యొక్క సంఘటన సార్. ఈ యొక్క బడ్జెట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే, మరొక అంశం సార్, ఇక్కడ ఏంటిదండి, ఇక్కడ పట్టణ పేదల వర్తకులకి చేయూత ఇవ్వడం కోసం వర్తకులకి ఒక 30,000 పరిమితితో యూపీఐ యొక్క క్రెడిట్ కార్డులు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గిగ్ వర్కర్లకు ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడి కార్డులు ఇక్కడ 1 కోటి మంది పైగా ఐడి కార్డుల ద్వారా వీళ్ళకి ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కూడా ఓకే ఇవ్వబోతున్న యొక్క సంఘటన సార్. ఓకే, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో సుమారు దేశంలో ఇక్కడ 200 జిల్లాల్లో ఇక్కడ డే కేర్ క్యాన్సర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్న యొక్క సంఘటన సార్ ఈసారి బడ్జెట్లో. ఓకే, మరొకటిసారి ఇక్కడ ప్రయోగాత్మకంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన్ కింద 17 కోట్ల మంది యొక్క రైతులకి ఇక్కడ ప్రయోజనం కల్పిస్తూ, ఎందుకంటే వలసలను ఇక్కడ అరికట్టాలనే యొక్క లక్ష్యంతో బీహార్లో అంటే మకానా రైతుల కోసం ప్రత్యేక బోర్డును కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్న యొక్క సంఘటన సార్. ఓకే, రేపు కిసాన్ క్రెడిట్ కార్డుల యొక్క పరిమితి 3 లక్షల నుండి 5 లక్షల వరకు ఇక్కడ పెంచడంతో 7.7 లక్షల ఇక్కడ కోట్ల మంది యొక్క రైతులకి ఇది బెనిఫిట్స్ అని ఇక్కడ ప్రధానంగా. ఓకే, పోస్టల్ రంగానికి నూతన జవసత్వాలు లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్టల్ వ్యవస్థను ఇక్కడ రూపొందించబోతున్న యొక్క సంఘటన సార్. ఓకే, రేపు ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు బడ్జెట్ గురించి క్యాచ్ చేయాలి. రక్షణ రంగానికి ఎంత అండి? 6,22,000 కోట్లు అండి. రైల్వే రంగానికి ఎంత అండి? 2,52,000 కోట్లు అండి. రక్షణ మౌలిక పరికరాల కోసం ఎంత అండి? సుమారు 1,00,000 కోట్లు అండి. దేశవ్యాప్తంగా ఎన్ని క్యాన్సర్ సెంటర్లు అండి? 200 జిల్లాలో అంటే క్యాన్సర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, మరి అనుకున్నాం దేశంలో ఏఐ ఎక్కడ 3 సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఎంత? 500 కోట్ల రూపాయలతో సార్ ఇక్కడ ప్రధానంగా దేశంలో కొత్తగా ఎన్ని ఐఐటీలు? 5 ఐఐటీలు కూడా నిర్మించబోతున్నారు. 23 ప్రజెంట్లీ ఐఐటీలు ఉన్నాయి ఇక్కడ దేశంలో. ఓకే, మద్రాస్ ఐఐటి తొలి విదేశీ బ్రాంచ్ని టాంజానియాలో జాంజింబర్లో, 2వ బ్రాంచ్ని శ్రీలంకలో ఇంట్రడ్యూస్ చేశారు. ఢిల్లీలో సార్ ఇక్కడ దుబాయ్ ఢిల్లీ ఐఐటిని ఇక్కడ అబుదాబిలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఓకే, బడ్జెట్ గురించి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈ ఏరియా మీద మీకు పూర్తిగా అవగాహన ఉండాలి సార్. మరో క్లాస్ ద్వారా మీ ముందుకు వస్తుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.